ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలోని సమ్మక్క సారలమ్మ దేవతల గద్దె వద్ద అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు సమ్మక్క సారలమ్మ తల్లుల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడారు. జాతర సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని వారన్నారు. అమ్మవార్లని గద్దెల మీదకి తీసుకొచ్చే సందర్భంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రత పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ పి నారాయణ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఈవో నాగేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండోది ఈవో గారు అటువంటి ఇంపార్టెంట్ ప్లేసులలో మనోళ్ళని ఒకళ్ళు పెట్టండి. సిఐ గారు మీరు కూడా ఆడ ఒక హోమ్ గార్డ్నో కానిస్టేబుల్నో పెట్టండి. అయిన తర్వాత మనం శుభ్రం చేసుకుంటే కూర్చునేదానికన్నా మొదలే కొంచెం లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కనుక మొదలు అరేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 6 సెక్టార్గా విభజించినాం సార్. మొదటి సెక్టార్ ఏమో సార్ ఇక్కడ మన దేవతలు ప్రాణాంగం సార్. ఈ ప్రాణంలో ఫస్ట్ మనము ఫ్రీ దర్శనం సార్. ఫ్రీ దర్శనం కాడ మనకు చిన్న ప్రాబ్లం ఏమైంది సార్ అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ కాడ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడి వరకే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల జిగ్జాగ్ లైన్ తీసుకొని వేసినాం సార్. చాలా దూరం అయితే ప్రజలు అక్కడ ఆపుకొని రావడానికి ఇష్టపడలేదు సార్. రెండవది బైక్లు వాళ్ళు అది తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బందిగా అయింది సార్. ఇప్పుడు మనం ముందుగానే తహసీల్దార్ గారితో మాట్లాడి ఇప్పుడు మనకు ఆగ్రంపాడు కాడ ఇక్కడ నుంచి వచ్చేటి సార్. ఇప్పుడు మా రైస్ మిల్ ఉన్నది దాని పక్కకు కానివ్వండి, దాని ఎదురుగా కానివ్వండి సార్. ఆ ఫీల్డ్స్లో పంటలు వేయకుండా ఉంటే సార్ వచ్చే భక్తులకు కొంచెం దగ్గర ఉంటుంది సార్. దేవతలు కూడా కనబడతారు కాబట్టి ఈజీగా అక్కడ పార్కింగ్ సంవత్సరానికి ఇస్తారు కదా, 2 పంటలకు ఇస్తారు కదా. అదే 2 పంటలకు జనరల్గా ఇప్పుడు ఒక పంట వదిలిపెట్టుకోవాలి వాళ్ళు. కొంచెం దేవుడి రూపాయన కూడా కొంచెం తగ్గించుకోవాలి అట్లా కోఆపరేట్ చేయడానికి. చూడండి అట్లా ఒక 5000 రూపీస్ ఫిక్స్ చేసి ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇన్ని చేసుకుంటూ ఇన్ని ఖర్చు పెట్టు మనం రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అనుకోవడం 5000 ఓకేనా, ఒప్పుకుంటారా? మనం మొదటి నుండే కొంచెము ఒక పాజిటివ్ మెసేజ్ మనం పంపించుకున్నాం, పెరిగినాం. ఈ సంవత్సరం ఇంకా పెరగాలంటే ఏంది, చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. మీరు అందులోంచి రైతుకు ఏదైతే బస్ స్టాండ్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు అయితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు కిరాయికి ఇచ్చుకుంటాను. వాళ్ళు కిరాయికి ఇచ్చేస్తారు, అది మనకు అందరికీ తెలిసిన విషయం. బస్ స్టాండ్ దూరం ఉన్నది, దగ్గరికి రావాలి అనేది ఒక వర్డ్. అది కూడా అక్కంపేట దాటి అయితే లోపలికి రాదు. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.